మొత్తం ఇక్కడ చూసుకుంటే 3 వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట, ఇది సెకండ్ స్టెప్ అనమాట. దాని మించి ఉంది, ఇది చాలా బాగుంది. చూసారు కదా, ఇది ఫైనల్ స్టెప్ అనమాట. పైన వాటర్ ఫాల్స్, కింద చాప చాలా పెద్దదన్నమాట. చూడండి. హాయ్ గైస్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ సేసి ట్రావెలర్. ఈరోజు మీకు వాటర్ ఫాల్ చూపిస్తున్నా, చాలా బాగుంటుంది. అది చాలా ముందుకు వెళ్ళాలన్నమాట. చూసారు కదా, ఈ వాటర్ వెళ్తుంది, ఈ వాటర్ ఫాల్స్కి వెళ్తుంది. చూపిస్తాను ఇప్పుడు వెళ్ళి. అలా ముందుకు వెళ్ళిపోవాలన్నమాట, కొండలు దాటేసి. ఇటువంటి రోడ్ అయితే మనం వెళ్ళే దారిలో మంచి మంచి లొకేషన్స్ కూడా ఉందన్నమాట. చూడండి మొత్తం ఆ పొలాలు. ఇప్పుడు మనం వెళ్తాం కదా వాటర్ ఫాల్స్, ఆ ఊరు అనమాట కందులపాలెం అనమాట. లోపల వెళ్ళాలి, చిన్న ఊరు అది, చాలా బాగుంటుంది ఊరు కూడా. ఊరు నుంచి దాటేసి వెళ్ళాలన్నమాట. చూపిస్తాను మొత్తం. ఈ రబ్బర్ ప్లాంట్లు అనుకుంటా చెట్లు, చూడండి చేస్తున్నారు. ఇక్కడ ఇది ఈదులపాలెం అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ అలా వెళ్తే చోడవరం, ఇంకా వడ్డాతలు వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా పైవైపు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళామనుకో ఇటు దేవపురం అలా వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా వెళ్ళామనుకోండి మనం వాటర్ ఫాల్కి వెళ్ళొచ్చు, కందులపాలెం వాటర్ ఫాల్. విలేజ్ అయితే ఎంటర్ అయిపోతున్నాం. చూస్తారు కదా, ఇదే ఆ ఊరు విలేజ్. రోడ్ కొద్దిగా బాగోదు, వెళ్ళాలి ఊరి దగ్గర. చూస్తారు కదా, ఇదే కందులపాలెం విలేజ్. ఈ ఊరే ఇది. ఊరు కాకుండా ఇంకా ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. ఇలాగా ఈ ఊరు దాటేసి అలా ముందుకు వెళ్ళిపోవాలా. రోడ్ సరిగ్గా బాగోదు, మెల్లగా వెళ్ళాలి, లేదంటే పడిపోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా వెళ్ళాలి. అంటే రోడ్డు కోసం తీసిపోసి మొత్తం వదిలేస్తారు అనమాట, రోడ్ వేయకుండా. అందుకే ఇలా ఉండిపోయింది. మొత్తం అడివే అనమాట. ఎక్కువగా ఇదిగోండి పైనాపిల్ పండిస్తారు ఈ ఏరియా చూస్తే. మొత్తం పైనాపిల్ చెట్లే, మొక్కలు. నేనైతే బండి దిగిపోయాను, రోడ్ కొద్దిగా బాగాలేదు. వాళ్ళు మెల్లగా వస్తున్నారు. మొత్తం రాయలు ఉందన్నమాట. రోడ్ అయితే చాలా విపత్రంగా ఉందన్న. వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేస్తాం. అలా ముందుకు నడుచుకెళ్ళాలన్నమాట కొద్దిగా కిందకి. ఇదిగోండి ఈ వాటర్ వెళ్తుంది వాటర్ ఫాల్కి.
వస్తుంది వాటర్. చూసారు ఇక్కడ లొకేషన్ అయితే భలేగా ఉంది. మొత్తం రాయి అన్నమాట. రాయి నుంచి లోపల నుంచి వాటర్ వెళ్తుంది, అలా వెళ్ళి ఇలా వస్తుంది. ఇక్కడైతే భలేగా ఉంది చూడండి. మొత్తం రాయి అన్నమాట. రాయి నుంచి వాటర్ వస్తుంది, భలేగా ఉంది. ఇక్కడ ఎప్పుడు దిగకండి, ఇలా దగ్గర లోతు ఉండొచ్చు. భలేగా ఉంది లొకేషన్ మాత్రం. ఇంకా అలా కిందకి వెళ్ళిపోతే ఇక్కడ ఉంది చూడండి, పాండ్ అన్నమాట చిన్నది. భలేగా ఉంది. చూసారా భలేగా ఉంది. ఇది ఒకటి అనమాట. ఇది కాకుండా కిందకు ఉంది. మొత్తం ఇక్కడ చూసుకుంటే 3 వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. ఫస్ట్ చిన్నది, ఇది కాదు, ఇంకా కిందకి వెళ్ళిపోవాలి. అది కాకుండా ఇంకా కిందకి చాలా పెద్దది అనమాట. అది కాకుండా పెద్ద చాపరాయి కూడా ఉంది, అది కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు కింద వైపు వెళ్దాం, చూపిస్తాం. మొత్తం 3 స్టెప్స్ అనమాట. చూసారు కదా, ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ స్టెప్ వాటర్ ఫాల్. ఇదిగోండి. చూసారు కదా, ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఇది కాకుండా ఇక కిందకు ఉంది, ఇది కూడా చాలా బాగుంది. ఇదిగోండి, చెట్టు, చల్ల నీడ, చాలా బాగుంటుంది చూడండి. ఇలా కిందకి వెళ్ళిపోద్ది అనమాట ఈ వాటర్. చాలా బాగుంది కదా. ఇదంతా ఎవరికి తెలీదు, ఎవరు రాలేదు కూడా. ఇక్కడ పర్లేదు, మనం మునుగుల దాకా రావచ్చు. ఆ లోపలే చాలా లోతు ఉంటుంది అనమాట. చాలామంది చనిపోయి కూడా ఉన్నారు ఇక్కడ. చాలా డేంజర్ అనమాట. ఎక్కువ లోనకి వెళ్ళకూడదు, లోతు ఉండొచ్చు, చనిపోవచ్చు. మేము వాటర్ కానీ ఏం తెచ్చుకోలేదు, దూలు తీరిపోతుంది. అనుకోకుండా వస్తామన్నమాట, దాహం వేస్తుంది. ఆ కింద మొత్తం వాటర్ ఫ్లో అవుతుంది అనమాట. ఆ వాటర్ వెళ్తుంది, కనిపించకపోవచ్చు. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇదేం చెట్లు రా, మొత్తం చింత చెట్లే ఉన్నాయి. తోటలు ఇవ్వండి. చూస్తారు కదా, మొత్తం పొలాలే ఉన్నాయి. ఆ వాటర్తోనే మొత్తం పండిస్తారు అనుకుంటా. వాటర్ అయితే తెచ్చుకోలేదు, ఈ వాటర్ తాగాలి, చచ్చిపోతాను లేకపోతే. చూడండి ఎలా ఉందో కొండలు. లొకేషన్ మాత్రం బుర్రపాడు, అలాగ ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే నడవలేకపోతున్నాడు, మార్నింగ్ తినకుండా వస్తాడు. మొత్తం రాయలు ఉన్నాయి, పొలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ వాటర్ ఫాల్కి వెళ్తున్నమాట. చూసారు కదా, అది మొత్తం రాయి అనమాట. కొండ మొత్తం రాయి, భలే ఉంది చూడడానికి లొకేషన్ మాత్రం. వాడైతే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. బ్యాక్ సైడ్ అయితే అసలు వెళ్ళిపోతున్నాడు, నడవలేడు. వెళ్తున్నాం. మొత్తం రాయలే, చూడండి ఎలా ఉందో. అటు సైడ్ కాదు బ్రో, ఇటు సైడ్ రా. మొత్తం రాయలే. సెకండ్ స్టెప్ అన్నమాట, చూపిస్తా. ఇదిగోండి సెకండ్ స్టెప్ అన్నమాట. చాలా బాగుంది. మావాడైతే పైనకి వెళ్ళిపోయాడు. అది కాకుండా ఇంకా ఉందన్నమాట పైన. అదిగోండి వెళ్తున్నాడు వీడు, తొందరగా వెళ్ళిపోతున్నాడు, కష్టపడుతున్నాడు. వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ కూడా లోతే ఉంటుంది అనుకుంటా. సెకండ్ స్టెప్కి అయితే వచ్చేసాం, వెళ్తున్నాం. చాలా బాగుంది. మొత్తం గుమ్ములు ఉన్నాయి. వావ్,
చూస్తారా బ్యాక్ సైడ్ ఇదిగోండి. సమ్మర్ కాబట్టి వాటర్ కొద్దిగా తక్కువ ఫ్లో అవుతుంది. అదే రైనీ సీజన్ అనుకో చాలా బాగా వస్తుంది. అక్కడ స్నానం కూడా చేయొచ్చు. నాకు స్నానం చేయాలనిపిస్తుంది వేడికి. చాలా బాగుంది సెకండ్ స్టెప్ అయితే. ఇవ్వండి, ఇది సెకండ్ స్టెప్ అనమాట. దానికి మించి ఉంది ఇది, చాలా బాగుంది. ఇది ఏమన్నా కింద సైడ్ కూడా ఉంది ఇంకోటి. నాకు స్నానం చేయాలనిపిస్తుంది కాకపోతే వద్దు, మళ్ళీ బట్టలు తెచ్చుకోలేదు. అయినా పర్లేదు, స్నానం చేస్తా, మైక్ తడిచిపోద్ది. ఏదో లోతు కొలుద్దాం ఎంత ఉందో. అలా వెళ్తే చాలా పెద్దగా ఉంది లోతు అయితే. దిగిపోదాం అనుకున్నా, దిగితే ఇంకా పోయినట్టే. ఇవన్నీ ఇంతుంది, ఇంకా ముందుకు వెళ్తే ఉండొచ్చు. అలా వెళ్తే లోతే ఉందిరా. సెకండ్ స్టెప్ అయితే చూసాం, రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా మూడో స్టెప్కి వెళ్తున్నాం. అదైతే ఇంకా బాగుంటుంది, వెళ్దాం రండి. మొత్తం రాయలే, ఎలా ఉందో చూడండి. ఇలా కిందకి వెళ్ళిపోయాం అనుకో, చివరి చూస్తున్నాం కదా, అక్కడ వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ ఏంటంటే 3 స్టెప్లు అనుకున్నా, కాకపోతే 4th స్టెప్ కూడా ఉంది, 4వ స్టెప్పు. అది దగ్గరికి వెళ్ళడం కావదు, పైనుంచే చూడడానికి అవుతుంది, కిందకి వెళ్ళడానికి కావదు అనమాట. వాడు వెళ్ళిపోయాడు ముందుగానే. జారిపోవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి, ఇదైతే ఇంకో స్టెప్పు. ఇది కాకుండా ఇక కిందకి వెళ్ళిపోవాలి, ఇంకా ఉంది. మొత్తం రాయలే. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు 3rd స్టెప్కి వెళ్తున్నాం అనమాట. అది చాలా కిందకి వెళ్ళాలి, చూసారు కదా, మొత్తం చెట్లే ఉన్నాయి. వాటర్ బాటిల్ తెచ్చుకుని ఉంటే ఇంకా బాగున్నాయి. వాటర్ బాటిల్ మర్చిపోయాం, తెచ్చుకున్నా బాగుండు. ఈసారి కానీ మీరు కానీ ఎప్పుడైనా వస్తుంటే తప్పకుండా వాటర్ బాటిల్ మాత్రం తెచ్చుకోండి, మాలాగా బలైపోతారు. లేదంటే అదే విన్నారు కదా, బ్యాక్ ప్యాక్ కూడా తెచ్చుకున్నాం కానీ వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు. మొత్తం అడివే ఉంది. జయమని వెళ్ళిపోతున్నాడు ముందుకి, మేమో దిగలేకపోతున్నాం. మళ్ళీ ఇప్పుడు ఎక్కాలంటే మొత్తం డౌనే, కిందకి వెళ్ళాలి. వాడైతే చాలా కష్టపడుతున్నాడు, మామూలుగా కాదు. 3rd స్టెప్ అనమాట, పెద్దది. ఎంటర్ అయిపోతున్నాం, చూడండి భలేగా ఉంది. అమ్మ, మీకు దగ్గరగా చూపిస్తా. చూసారు కదా, ఫైనల్ స్టెప్ అనమాట, పెద్దది. ఇంత పెద్ద చూడండి, చాలా బాగుంది. మనం వెళ్ళి ఇక్కడైతే స్నానాలు కూడా చేయొచ్చు. ఇలాంటి పెద్ద పెద్ద రాయలు ఉంది, రాయలకి చూడొచ్చు. ఇదే ఫైనల్ స్టెప్ అనమాట, చాలా పెద్దది. చూడండి ఒకసారి, చాలా బాగుంది. నాకు స్నానం చేయాలనిపిస్తుంది, కాకపోతే మైక్ తడిచిపోద్ది. అయినా మైక్ తీసి చేస్తా. చూసారు కదా, చాలా బాగుంటుంది ఇక్కడ. రండి ఎప్పుడైనా, కాకపోతే
చూసారు కదా, ఇది ఫైనల్ స్టెప్ అనమాట. చూడండి ఒకసారి ఎంత పెద్దదో. చూసారు కదా, ఫైనల్ స్టెప్ ఇది. తడిసిపోయా ఫుల్గా తడిసిపోయాను. కాబట్టి ఎండ కాబట్టి ఆరిపోయింది. ఇది కాకుండా కిందకి వెళ్ళాలి. మేము ఇలా కిందకి వెళ్ళామనుకోండి, పెద్ద రాయి ఉందన్నమాట, మొత్తం చాపరాయికి భలే ఉంటుంది. ఇంకా కిందకి వెళ్ళిపోవాలి, అది కూడా చూపిస్తాను. ఇక నేను 3 అనుకున్నా వాటర్ ఫాల్స్, అది స్టెప్స్ అనమాట. కాబట్టి చాలా ఉన్నాయి, అవన్నీ కొన్ని దగ్గరికి వెళ్ళడం అవ్వదు, కొన్ని అవుతుంది. వెళ్ళినవన్నీ చూపించాను. ఇంకా కింద కూడా చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ వాటర్ ఫాలే కాకుండా పెద్ద పెద్ద రాయలు కూడా ఉన్నాయి, రండి ఒకసారి చూపిస్తా. చాలా బాగుంటుంది పైన. ఇక్కడ ఎక్కడానికి ఎలా, ఇదిగోండి ఇక్కడ నిచ్చెన ఉంది, చాలా జాగ్రత్తగా ఎక్కాలి. మావాడైతే ఎక్కడ మెక్కేసాడు, దిగడం రావట్లేదు, భయం వేస్తుంది అనుకుంటా. వాటర్ ఫాల్ ఉంది ఉర్రపాడు. అరే దింపాలా? చాలా పెద్ద వాటర్ ఫాల్. ఇదే కాకుండా కింద వైపు కూడా ఉంది చూడండి. మీకు చెప్పాను కదా పెద్ద చాపరాయి అనేసి, కిందకి వెళ్ళిపోవాలా. ఇప్పుడు వెళ్దాం, అక్కడ చూపిస్తా. ఇప్పుడైతే కింద చాపరాయికి వెళ్తున్నాం. ఎప్పుడెప్పుడో వెళ్ళింది గుర్తులేదు, రాయలు మాకు తెలీదు. ఎలాంటి వాళ్ళకి వెళ్ళిపోవాలి అంతే. మొత్తం రాయలే చూడండి. ఇదిగోండి మా వాళ్ళు దిగుతున్నారు. అడ్వెంచర్ దిగడానికి అవ్వదు, కాకపోతే దిగాలి ఎలాగోలా. మొత్తం రాయలే. ఇదిగోండి భలే ఉంది ప్లేస్ మాత్రం. ఎవరు తెలియదు అనుకుంటా ఈ ప్లేస్ మాత్రం. మొత్తం రాయే. ఇంకా కిందకి వెళ్ళిపోవాలా, ఇక్కడ ఇంకా పెద్దగా ఉంటుంది. ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది భయ్య. మాడైతే రైమన్ వెళ్ళిపోతున్నాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. ఇది మాత్రం నడవలేకపోతున్నాడు. చూసారు కదా, ఇక్కడ చాలా బాగుంది. ఊడలు మర్రి చెట్టు అనుకుంటా. చూసారు కదా, మొత్తం రాయే. అడ్వెంచర్ భయ్యా, మొత్తం కొండే భయ్యా, రాయితో ఉంది మొత్తం. చూడండి పెద్ద పెద్ద రాయిలు. ఇక్కడ ఏమైనా ఉండొచ్చు లోపల. చూడండి వాటర్ ఫాల్ ఎలా కనిపిస్తుందో. ప్లేస్ మాత్రం చాలా బాగుంది.
అంటే ఎక్కడంటే అక్కడ ఇలా ఉందన్నమాట, చెరువుల్లాగా, చిన్న చిన్న చెరువుల్లా. పెద్ద లోతే ఉండొచ్చు అనుకుంటా. ఎక్కడికి వెళ్తున్నామో తెలియట్లేదు, కిందకి పోతున్నాం, వాడు తీసుకుని పోతున్నాడు. ఆడు ఎప్పుడో వచ్చాడు గుర్తులేదు, ఏం వెళ్ళిపోతున్నాం. చిన్న వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు, దాహం మాత్రం చంపేస్తుంది. దారి తప్పేమో, ఎటు సైడ్ వెళ్ళాలో తెలియట్లేదు. గూగుల్ మ్యాప్ చూద్దామంటే సిగ్నల్ కూడా లేదు. మొత్తం కాల్ చేసి ఉన్నారు కదా, లేకపోతే మనుషులు నడిచింది అదే ఉంటుంది అన్నమాట దారి. మనం కొండలకి వెళ్ళినప్పుడు నడుచు ఉంటారు ఈ ఏరియాలో మొత్తం. ఇదిగోండి కనిపించింది, వస్తామన్నమాట. దారి అయితే కనిపించింది, ఇక పోవాలా. ఇటే అనుకుంటున్నాం. ఫస్ట్ టైం అనుకుంటా. చూడండి పెద్ద చాపరాయి అన్నమాట, చూపిస్తా. మీరు దారి అదే అనుకున్నారనుకోండి, వాటర్ని ఫాలో అయిపోతే వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి మనమే చాపరాయికి వస్తాం, చూసారా ముందుకుంది, చాలా పెద్దదన్నమాట. వావ్, లొకేషన్ అయితే బుర్రపాడు ఉంది. కొత్త అంట ఇలా అడవులు రావడం, కొండలు తిరగడం. దూలు తీరిపోతుంది అంటున్నాడు, కాకపోతే లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. చూస్తారు కదా, ఇదే మొత్తం చాపరాయే. బాగా కిందకి వెళ్ళిపోవాలి, మొత్తం కొండ రాయితో ఉంది అన్నమాట, ఒక్క చెట్టు కూడా లేదు. చూసారు కదా మొత్తం రాయే. పైన వాటర్ ఫాల్స్, కింద చాపరాయి, చాలా పెద్దదన్నమాట. చూడండి మొత్తం రాయే, చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇలాంటి దగ్గర వచ్చినప్పుడు జారిపోవచ్చు, పెద్ద పెద్ద గుమ్ములు కూడా ఉంటుంది, పెద్ద పెద్దది, జాగ్రత్త చూసుకోవాలి. చూసారు కదా మొత్తం రాయే, కింద వరకు వెళ్ళిపోవాలన్నమాట. అటు చూసారు కదా మొత్తం కొండ, మొత్తం రాయి అన్నమాట, మొత్తం రాయితో ఉంది. అది చాలా బాగుంది. ఇక్కడైతే మనం వచ్చినప్పుడు ఇలా ఉండొచ్చు, గోతుల్లాగా. చాలా జాగ్రత్తగా ఉండాలి, లోతు ఉంటుంది అన్నమాట. మనం పడిపోయామనుకోండి లోపలికి వెళ్ళిపోతాం. మా వాళ్ళు అయితే అలసిపోయారు, వాటర్ బాల్ కూడా తెచ్చుకోలేదు, కూర్చొని పోయాడు, తిరుగుతున్నాడు. బుర్రపాడు ఉంది లొకేషన్ మాత్రం, కానీ చాలా లోపల అన్నమాట కొండ ఏరియా. రావాలంటే చాలా దూరం, ఫ్రెండ్స్తో రావాలి, సింగిల్ అయితే కష్టం. చూసారు కదా, ఇదే చాలా పెద్ద చాపరాయి, పెద్ద పెద్ద లోతుగా ఉండొచ్చు ఇక్కడ. ఇక్కడ కింద వరకు ఉందన్నమాట. చూసారు ఎంత పెద్ద రాయి అది. చూసారు స్నానం చేయడానికి చాలా బాగుంటుంది, లోతు ఉండొచ్చు. ఇదైతే కప్పల కోసం అనమాట.
ఇంకో విషయం, మనం ఇలా వచ్చినప్పుడు ఎక్కువ మందితో రండి, తక్కువ మంది రాకండి. మాలాగా ఏమైనా అయితే వాళ్ళు చూసుకోలేరు అనమాట. మేమైతే అలవాటు కాబట్టి మేము వస్తాం. కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అనమాట. చూసారు కదా, జారిపోవచ్చు. ఇదిగోండి, అది చాలా పెద్ద రాయి, చూపిస్తా దగ్గరికి వెళ్ళి. చాలా పెద్దది. ఇటు గుమ్మిలు, పెద్ద పెద్ద రాళ్ళు. చూడండి భయ్ ఎంత బాగుందో. ఈ లొకేషన్ ఎవరు తీసుకుంటారు, ఫస్ట్ టైం అనుకుంటా. భయ్య చూసారు కదా, ఈ రాయి అయితే ఏనుగు రాయి అంటే నాకు చెప్పారు అప్పుడు వెళ్ళే ముందు, అక్కడ ఏనుగు రాయి ఉంటుందని. చాలా పెద్దదన్నమాట. కష్టం, మన వల్ల కాదు ఇది. మొత్తం చూపిస్తా. చాలా పెద్ద రాయి. ఇదిగోండి అదొక రాయి ఉంది. అమ్మో చాలా బాగుంది. పెద్ద పెద్ద రాయిలు, మొత్తం రాయి. ఏమో వైల్డ్ యానిమల్స్ కూడా ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మాడు భయపడుతున్నాడు పొల్లు ఉంటాయని. చాలా బాగుంది భయ్య, చాలా పెద్దది అనమాట ఈ చాపరాయి అయితే. ఫ్రెండ్ అయితే వైల్డ్ యానిమల్స్ ఉంటాయని భయపడుతున్నాడు, వెళ్ళిపోదాం అంటున్నాడు. చాలా బాగుంది. ఈ కింద కూడా వాటర్ ఫాల్ అనుకుంటా. చాలా పెద్ద రాయలు, భలేగా ఉందండి ప్లేస్ మాత్రం. ఫైనలీ వచ్చేసాం. చాపరాయి ఇదే ఎండ్ అనమాట. చూడండి ఒకసారి కింద సైడు, అదే లాస్ట్ అనమాట. చాలా పెద్ద చాపరాయి. మొత్తానికి ఎలాగోలా కష్టపడి మొత్తం తిరిగి వస్తాం. చూసారు కదా అటు సైడు మొత్తం కొండే, అది రాయి. డ్రోన్ షాట్ అయితే భలే ఉన్నాను. డ్రోన్ లేదు కాబట్టి తీయడానికి అవ్వట్లేదు, లేకపోతే భలే ఉండును. చూసారు కదా వెనకాల పెద్ద పెద్ద రాయలు ఉంది. దానికి ఏరియాలో పేర్లు ఉంది అనమాట. దీనికి బస్సు అని, దానికి ఏనుగు రాయి అని చాలా నేమ్స్ ఉన్నాయి. పిలుస్తారంట నేమ్, అలా చాలా నేమ్స్ ఉన్నాయి. ఇంకోటి, మనం ఫ్యామిలీతో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. పెద్ద పెద్ద లోయల్లో ఉంది, పెద్ద పెద్ద గుమ్ములు అనమాట. దిగిపోతే చాలా కష్టం, కాపాడడానికి ఎవరు ఉండరు. రోడ్డు ఉంటే చాలా బాగుండు. చాలా పెద్ద చాపరాయి అనమాట, చాలా బాగుంది. అటు చూస్తే పెద్ద రాయి, ఇటు చాపరాయి, చాలా బాగుంది. డ్రోన్ లేదు. డ్రోన్ ఉంటే లొకేషన్ మొత్తం చాలా బాగా కనిపించడం తీయాల్సింది. చూస్తారు కదా మొత్తం రాయి, అది ఇది ఎండ్ అనమాట. లాస్ట్ ఇదే చాపరాయి, ఇక్కడ వరకే. కింద కూడా వాటర్ ఉంది. చాలా బాగుంది. వర్షం పడేలా ఉంది, వెళ్ళిపోవాలి. మబ్బులు మారుతున్నాయి. చూసారు కదా మొత్తం కొండే, పెద్ద పెద్ద రాయలు ఉన్నాయి చుట్టూలా. లొకేషన్ మాత్రం బుర్రపాడుంది, వాళ్ళకు ఉంది లొకేషన్ మాత్రం. వర్షం పడేలా ఉంది, వెళ్ళిపోవాలి తొందరగా. మరిన్ని ఇలాంటి కొత్త కొత్త ప్రదేశాలు చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.